హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హష్మిత. ఈరోజు నేను మీకు సింపుల్గా 15 మినిట్స్లో ఆలూ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, కట్ చేసుకున్న క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ బంగాళదుంపలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక హాఫ్ కప్ క్యాష్యూస్. ఆలూ రైస్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పచ్చిమిర్చి, స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు 2 ఇలాచీ, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకోవచ్చు. అలాగే ఇందులోని నేను క్యాష్యూస్ కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసుకున్నాక అందులో క్యారెట్ ముక్కలు వేసుకొని కొంచెం వేగనిచ్చి అందులోనే బంగాళదుంపలు కూడా వేసుకోవాలి. బంగాళదుంపల్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక అందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియా పొడి, అలాగే కొత్తిమీర వేసి ఒక 4 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న ఫ్రైలో ఒక 2 కప్స్ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తే అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని ఆలూ రైస్ రెడీ. నచ్చితే కమెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.